డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల జారీ కోసం రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో డిజిటల్ కార్డులపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలని సీఎం సూచించారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డులు అందేలా చూడాలన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటకలో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా తెలంగాణలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళికలు చేస్తోంది. ఓకే, తెలంగాణలో డిజిటల్ కార్డు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన అందరికీ అందే విధంగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే డిజిటల్ కార్డులో అన్ని సౌకర్యాలు పొందుపరిచేలాగా భవిష్యత్తులో రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, కళ్యాణ లక్ష్మి ఒక కుటుంబానికి సంబంధించి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ ఏ సంక్షేమ పథకాలు అందాలో అన్ని పథకాలు ఈ కార్డు ద్వారానే అమలయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదట దీనికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయబోతోంది. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు అనే ఆలోచనతో వినూత్న ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. సరికొత్త విధానంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందాలి. ఖచ్చితంగా ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క కార్డు కాకుండా కుటుంబానికి సంబంధించి ఒక డిజిటల్ కార్డులో వారికి ఏ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి, వారు దేనికి అర్హులు, ఏ ఏ పథకాలకు వీరికి కార్డు ఇవ్వడం జరిగిందనే అంశాన్ని దాంట్లో పొందుపరుస్తూ ముందుకెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది. పక్క రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి అది తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముందుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే వైద్య శాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అమౌంట్ పెంచుతున్నామనేసి అని చెప్పిన నేపథ్యంలో ఏ ఏ సేవలు అందుబాటులో ఉండబోతున్నాయి, ఆ డిజిటల్ కార్డు ద్వారా వచ్చే పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఏ ఏ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయన్న అన్ని అంశాలను అంటే ఒక్క కార్డుతో టచ్ చేస్తే తెలుసుకునే విధంగా కూడా ఉండాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి ఇంకా ఎప్పుడు సూపర్ 6 అమలు చేస్తారంటూ కూడా అనేక అంశాలను తెర మీద తీసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనులను స్పీడప్ చేశారు. ఈ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గంలో ఒక పట్టణంలో ఒక గ్రామంలో ప్రస్తుతం అయితే పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పారు. అది సక్సెస్ అయిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎలా ముందుకెళ్లాలనేది కూడా మనం కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో డిజిటల్ కార్డులపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలనే సీఎం ఆలోచన చేశారు. నిజంగా ఒకవేళ కనుక ఇది ఇంప్లిమెంట్ అయితే చాలా మట్టుకు వ్యయ ప్రయాసాలు అయితే తగ్గుతాయి. ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించినంత ఒకే దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ ప్రొఫైల్ ఎప్పటికప్పుడు దాంట్లో ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి సేవలు అందించారు, వీరు ఏ హాస్పిటల్కి అర్హులు, వీరికి సంబంధించి ఏ హాస్పిటల్స్ అందుబాటులో ఉంటాయన్న విషయాలను కూడా ఆ కార్డులో పొందుపరిచే విధంగా ముందుకెళ్తున్నారు. డిజిటల్ కార్డుల ఆలోచన అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుందనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. బట్ ఎంతవరకు ఇది ఆచరణ సాధ్యం అవుతుంది అనేది, ఎందుకంటే గ్రామాలలో ఉండే
అంటే ముసలి వాళ్ళకి కావచ్చు, లేకపోతే తండాల్లో ఉండే వాళ్ళకి కావచ్చు, దీనికి సంబంధించి ఎంతవరకు అవగాహన ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒకసారి బేరీ చేసుకోవాలి. అటు జిల్లాల వారీగా దీనికి సంబంధించి అయితే ప్రత్యేక వ్యవస్థలు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అయితే పక్క రాష్ట్రాలు అన్నట్టు హర్యానా, కర్ణాటక, రాజస్థాన్లో ఇప్పటికే ఇది ఇంప్లిమెంటేషన్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న విధానాలు ఏంటి అనేది అధ్యయనం చేయాలి అని చెప్పేసి అని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 1 స్టేట్ 1 డిజిటల్ కార్డ్ విధానం ఉండాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఓవరాల్గా అంటే రేషను మెయిన్, తర్వాత ఆరోగ్యము, ఆ తర్వాత సంక్షేమం 3 ప్రభుత్వం నుంచి వస్తున్న కార్యక్రమాలు కాబట్టి దీనికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరి చేతిలో ఈ డిజిటల్ కార్డు ఉండాలి. ఈ డిజిటల్ కార్డు ద్వారా వీళ్ళు ఏ ఏ పథకాలకు అర్హులు, ఆ కార్డు టచ్ చేసిన తర్వాత వెంటనే వీళ్లకు ఈ కుటుంబంలో కళ్యాణ లక్ష్మికి సంబంధించి ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందించాలనేసి ఆ డిజిటల్ కార్డ్ టచ్ చేయంగానే వాళ్ళకి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ అక్కడ వచ్చేలాగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కుటుంబ డిజిటల్ కార్డ్ ద్వారా అంటే ఆ కుటుంబానికి సంబంధించి అంటే పదే సర్వేలు చేయడం కావచ్చు, పదే వాళ్ళ డీటెయిల్స్ ఆన్లైన్లో ఎక్కించడం కావచ్చు. ఇలా కాకుండా ఒకేసారి కుటుంబానికి సంబంధించిన సమగ్ర నివేదిక, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంపాదన ఎంత, వారికి ఏ సంక్షేమ పథకాలకు అర్హులు, ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళకు వర్తిస్తుందా లేదా, రేషన్ కార్డులో వాళ్లకు వస్తున్న అంటే బియ్యం కావచ్చు సక్రమంగా అందుతున్నాయా లేదా, దానికి వాళ్ళు అర్హులా కాదా, ఇలాంటి అనేక అంశాలను సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ని అందులో ఉండేలా ఖచ్చిత జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి కసరత్తు చేయాలంటూ కూడా అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.